కొద్ది రోజుల క్రితం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కాకినాడ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు జన సైనికులు అదే రీతిలో స్పందిస్తూ తమ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై రాచమల్లు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు. ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించే విధంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ ఎక్కడో కాకినాడ వరకు ఎందుకు కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న జన సైనికులను దాటుకుని రాచమల్లు రాజమండ్రికి వెళ్లాలని సవాల్ విసిరారు. ఇక్కడ మా ప్రొద్దుటూరు జన సైనికులకు, మా కమిటీకి, అలాగే మీడియా సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. ఈ ప్రొద్దుటూరు యొక్క మాజీ ఎమ్మెల్యే అంటారు ఆయన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు. ఆయన మా ఎమ్మెల్యే కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి గురించి, మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం జరిగింది. అయ్యా రాచమల్లు గారు, మీరు మాట్లాడాల్సింది, మీరు ప్రెస్ మీట్ పెట్టాల్సింది. పోయిన గవర్నమెంట్లో మేము ప్రతి ఒక్క ప్రజలకు మోసం చేశాము. ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వలేకపోయినాము. డిఎస్సీలు ఇస్తామని డిఎస్సీలు ఇవ్వలేకపోయినాము. పింఛన్ పెంచుతామని సంవత్సరానికి 500 పెంచి పెంచలేకపోయినాము. ఇలా పెంచుకోకుండా ఈ ప్రజలను మోసం చేసినందుకు మమ్మల్ని 11 సీట్లలో కూర్చోబెట్టినారు. ఇలా చేయకోకుండా నెక్స్ట్ మేము ఈ 10 సంవత్సరాలకో నెక్స్ట్ 10 సంవత్సరాలకో మేము చేసిన తప్పులను సరిదిద్దుకుంటాము. ఇంకా 10 ఏళ్ళకి కానీ ఇంకా 15 ఏళ్ళకి కానీ మాకు గవర్నమెంట్ ఇవ్వండి అని ప్రజలను వేడుకోండి తప్ప మీకు నోటికి వచ్చినట్టు ఏడో ఉన్న కాకినాడలో ఉన్న పంతం నానాజీ గారి గురించి, ఎక్కడో మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. వాళ్ళతో ఎందుకు? కడప జిల్లాలో పొద్దుటూరులో, జమ్మలమడుగులో, మైదుకూరులో మేము ఉన్నాం కదా, మేము మీకు ఇస్తాం కదా సరైన సమాధానము. మీరు చెప్పండి. లాస్ట్ టైం ఎన్నికల్లో చెప్పారు కదా, నేను ఓడిపోతే వైసీపీ జెండా ఎగరకపోతే నేనే రాజీనామా చేస్తా అని. ముందు ఆ పని ఏదో చూడండి, ఆ రాజీనామా చేసే చెప్పండి. ఇంతకుముందు మీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అసెంబ్లీ సాక్షిగా, ఎవరు మన అచ్చెన్నాయుడు గురించి, బాడీ ఇంత పెరిగింది ఇది పెరగలని. మీకు పెరిగింది ఇది అక్రమ సొమ్ము తిని మీ బాడీ ఇంత పెరిగి బ్రెయిన్ లేకుండా మాట్లాడుతున్నారు. మీ మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఎక్కడికో కాకినాడకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కడపలో మేమే ఉన్నాం. మీకు ప్రతి మాటకు మేమే సమాధానం చెప్పి తీరుతాము. ఏదైనా సరే ప్రతి క్వశ్చన్కు మేము సమాధానం చెప్తాం. అడ్డంగా తిని అడ్డగోలుగా మాట్లాడే మాటలు కాదు. మీ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే మేము ప్రజలకు ఇలా చేస్తాం అలా చేస్తాం అనుకోకుండా ఏదో సప్త సముద్రాల అవతల ఉన్న పీక్కొచ్చాం. ఏంది పీక్కొచ్చేది? మీరు ఏం చేస్తారు? పీక్కొచ్చి ప్రజలు నాశనం చేస్తారా? ఆల్రెడీ ఒకసారి మీకు పట్టం అప్పచెప్పినందుకు ప్రజలు ఏం చేశారో, ప్రజలకు మీరు ఏం చేశారో, మిమ్మల్ని ప్రజలు ఏం చేశారో కూడా అంతా గమనిస్తున్నారు. మీ ఉడత ఊపులకు ఎవరు భయపడే వాళ్ళు ఇక్కడ లేరు. అయ్యా ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. యాక్చువల్లీ మీ మీద మేము రియాక్ట్ అవ్వకూడదు. ఎందుకంటారు, మొన్న మీ షర్మిలమ్మ చెప్పింది కుక్క అని. ఆమెనే చెప్పింది, మీరే ఒప్పుకున్నారు కుక్క అని. కుక్కలకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు గబర్దార్ చెప్తున్నాం, నోరు జాగ్రత్తగా. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు, నీ అవినీతి లేని నాయకుని గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. జాగ్రత్త వహించండి. ఖబర్దార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కడప పార్లమెంట్ సమాచార సేకరణ కమిటీకి ఎన్నికైన ప్రొద్దుటూరు జన సైనికులకు ప్రొద్దుటూరు నుంచి మాదాస్ మురళి గారు, విజయ్ కుమార్ గారు, జిలాన్ బాషా గారు మరియు రామారావు గారు, వీళ్ళందరూ ప్రొద్దుటూరు తరపున జనసేన సమాచార కమిటీ సభ్యులుగా ఎన్నికైనందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు. 2 రోజుల క్రితం మన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మా జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద మరియు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి మీద విమర్శలు చేయడం జరిగింది. ఒక్కసారి గత 5 ఏళ్లలో మన మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలించాడు, పరిపాలనలో భాగంగా ప్రతిపక్ష నాయకులైనటువంటి వ్యక్తులనే కాకుండా వ్యక్తిగత జీవితాలను గురించి ఏ విధంగా మాట్లాడారు నాయకులందరూ అనేది ఒకసారి గుర్తు చేసుకోమని కోరుకుంటున్నాను. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరనే సంస్కారం నేర్చుకోవాలి, ఇంకా మిగతా ఎవరి దగ్గర సంస్కారం అనేది లేదు, మా అధినాయకుడి దగ్గరే ఉందనే విధంగా సర్టిఫై చేస్తున్నాడు. ఆయనకు ఒక విషయం చెప్తున్నాము, గత 5 ఏళ్లలో గత 2019 నుంచి 24 వరకు ఏ విధంగా ఒక నాయకుల మీద కానీ వ్యక్తిగత విషయాల్లో కానీ ఏ విధంగా మాట్లాడారో ఆ పరిపాలనలో అనేది ఒక్కసారి ఓల్డ్ రికార్డ్స్ కానీ ఓల్డ్ వీడియోస్ కానీ వైఎస్ఆర్సీపీకి చెందిన పేర్ని నాని గారు కానీ తర్వాత కొడాలి నాని గారు కానీ మన గన్నవరం ఆయన ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ రికార్డ్స్ అన్ని ఒకసారి చూస్తే ఏ విధంగా వాళ్ళు ఒక వ్యక్తిగత జీవితాలు ఎలా మాట్లాడారో అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ సభలలో కొంచెం ఆవేశపూరిత
అనుచితమైన పదాలను కొన్నిటిని తీసుకొని వాటిపైన విమర్శించడం అనేది అంత మంచి పద్ధతి కాదు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఎందుకంటే మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో ఉండేటప్పుడు ప్రతిపక్ష నాయకుడిని, సభలో లేని వారిని, వారి ఇంటి ఆడవాళ్ళని సహా ఏ విధంగా విమర్శించారో, ఏ విధంగా వారి మీద మీరు మాట్లాడారో మీ నాయకులకు తెలుసు, మీ అందరికీ తెలుసు. అటువంటి పార్టీ నుంచి మీరు అందరికీ సర్టిఫికేట్ ఇలా ఉంటే సంస్కారం అంటే మా నాయకుడి దగ్గర నేర్చుకోవాలని మీరు సర్టిఫికేట్ ఇస్తున్నారంటే మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నది. ఏ విధంగా ఇస్తున్నారని రాచమల్లు గారు నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్ లో ముగింపులో ఒక మాట అన్నారండి. ఆ మాట ఏంటంటే, ఇంకొకసారి అంటే రాజమండ్రికి వచ్చేస్తా అంటూ, ఎట్లంటే ఒక ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ రెచ్చగొట్టే విధంగా. ఎందుకంటే జనరేషన్ అంతా ఇప్పుడు జెన్జీ జనరేషన్కి వచ్చింది. మీరు ఇంకా మీదైన శైలిలో వ్యంగ్యంగా ఏ విధంగా అంటే, అదేదో నేను కూడా అంటా మీది ఒత్తి ఆరిపోయింది అని. దానికి ఏమర్థం? మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఒక ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించే విధంగా నీ ఊరికి వస్తా, మీ రాజమండ్రికి వస్తా, ఈ విధమైన మాటలను మాట్లాడుకోకుండా, మాట్లాడమే కాకుండా కడప జిల్లాలో పుట్టాం, కడప జిల్లాలో రోసం ఉంది మాకు అని రెచ్చగొట్టే, ప్రాంతాల మధ్య విభేదాలను రెచ్చగొట్టే విధంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దారుణం. మన మాజీ ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలు ఫ్యాక్షనిజాన్ని మరింతగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయే తప్ప మన ప్రొద్దుటూరుని కానీ యువతను ఏ విధంగా ప్రోత్సహించాలని కానీ ఆ దిశగా వెళ్ళడం లేదు. దయచేసి యువకులంతా ఆలోచన చేయాల్సిందిగా మరీ కోరుచున్నాను. ఆయన వ్యాఖ్యలు ఏంటంటే, రాజమండ్రి దాకా వస్తా, నేను తర్వాత అక్కడే ఉంటా, అంత దాకా ఎందుకు లేను సార్, కడపలో ఉన్నాము, ప్రొద్దుటూరులో ఉన్నాము, జమ్మలమడుగులో ఉన్నాము, మైదుకూరులో ఉన్నాము, ఈడ కూడా ఉన్నాం కదా జనసైనికులము, వాళ్ళ దాకా కూడా రావాలి కదా, రాజమండ్రి దాకా పోవాలంటే ఎందుకు? మళ్ళా రాచమల్లు గారు మొన్న మాట్లాడిన జగన్ ధైర్యం ఏంటో, జగన్ కు ధైర్యం ఏంటో ఢిల్లీని అడుగు, సోనియమ్మని అడుగు, కరకట్టను అడుగు అంటూ పెద్ద డైలాగులు చెప్పినారు. కానీ జగన్ గారి అసలు ధైర్యం ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కేసులకు భయపడి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ అంటారు, ఢిల్లీని వణికిస్తాము, ఢిల్లీని అది చేస్తాము. ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగానే, ఢిల్లీకి దిగగానే, ఎయిర్పోర్ట్లో అడుగు పెడతానే ఆటోమేటిక్గా ఆ పౌరుషాలు అవన్నీ వెళ్ళిపోయి వాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేస్తూ, వారు గత ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు చేసిన తప్పులను కప్పిపుచ్చడానికి ఆ ఢిల్లీ పెద్దలను ఏ విధంగా వేడుకుంటారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అది మనం చూసాం కూడా గత ప్రభుత్వంలో. మీరు జగన్మోహన్ రెడ్డి ధైర్యము ఇవన్నీ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు కాబట్టే మీకు 11 సీట్లకే పరిమితం చేశారు సార్. అందరికీ తెలుసు, మీరేం మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లే ఆ దమ్ము ధైర్యం గురించి. మీరు పంతం నానాజీ గారిని ఒక మాట అన్నారు, ఏంటంటే ముసలి మొప్పున ఏదో నువ్వు ఎమ్మెల్యే అయ్యావయా ఒక్కసారి. మీరేదో వాడికి ఏదో 5 సార్లు 4 సార్లు 5 సార్లు ఏదో మన పెద్ద ఆయన వరదరాజు రెడ్డి మాదిరి మీరేదో అయినట్టు. మీరు కూడా అయింది 2 సార్లే సార్. ఇంకా ఒకటి మాత్రం రాసి పెట్టుకోండి, మీరుగా ప్రొద్దుటూరు నుంచి ఎమ్మెల్యేగా అవ్వడం అనేది, ఎన్నిక అవ్వడం అనేది కళ. ఎందుకంటే మీరు చెప్పిన మాటలు ప్రొద్దుటూరు ప్రజలు నమ్మే ఆలోచనలో మాత్రం లేరు. 2024 ఎలక్షన్లో ప్రొద్దుటూరులో మన పచ్చ జెండా వస్తే నేను రాజకీయాల నుంచి రాజకీయ సన్యాసం చేసుకుంటా అన్నారు. అది ఎటువంటిదో ఒకసారి చూపిస్తే, చేశారా, చేయబోతున్నారా, లేదంటే చేస్తారా, చేయలేరా? నేను వస్తే నేను ప్రొద్దుటూరునంతా అల్లకల్లం చేస్తా, ఉండండి 2029 వరకు నేను 2029లో చూపిస్తా నా తడాకానే ఆక్రోషంగా అహంకార ధోరణితో మాట్లాడుతున్నారు సార్. అంత అహంకారం ఉంటే ప్రొద్దుటూరు ప్రజలకు అన్నీ తెలుసు, ఏం చేయాలనో అదే చేస్తారు. దయచేసి గుర్తు పెట్టుకోవాల్సిందిగా మరీ కోరుచున్నా. ఈసారి పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారంటే ఖబర్దార్. మీ దగ్గర ధనబలం ఉంది కాబట్టే ఏదైనా ప్రోగ్రాంలు అవి ఇవి చేయగలుగుతున్నారు.